హసీనా, నీకొక స్టోరీ చెప్తా ఈరోజు. చిన్న మా అమ్మ చెప్పింది అది. చెప్పండి. నాకు బాగా గుర్తుందన్నది అది. ఉమ్. అయితే ఒక ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు అన్నాడు. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు. తనకు చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఒక కూతురు పుట్టిందంట. అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకోవడం, చదువు బాగా చెప్పించడం, అన్ని నేర్పించడం, అన్ని చేసినప్పుడు ఒక టైం వచ్చేసరికి పెళ్లి వస్తుంది కదా. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయికి అవ్వట్లేదంట, అసలు కుదరట్లేదంట. అయితే వాళ్ళకు జ్యోతిష్యులు, ఆస్థాన జ్యోతిష్యులు కానీ గొప్ప పండితులు కానీ ఉంటారు కదా, వాళ్ళందరినీ తన రాజనివాసానికి పిలిపించుకొని అమ్మాయి జాతకం చూపించాడంట. ఎందుకు అమ్మాయికి ఎందుకు పెళ్లి సెట్ అవ్వట్లేదు, ఏ ప్రాబ్లం ఏంది ఇట్లా. అయితే అప్పుడు అమ్మాయి జాతకం అంతా చూసి జ్యోతిష్యులు ఏం చెప్పారంటే, అమ్మాయికి ఒక పెద్ద దోషం ఉంది, పూర్వజన్మలో ఆమె ఇట్లా 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 ఉన్నాయి ఆమె, కానీ మీరు ఇట్లా చేస్తే ఈ పరిహారం అనేది పోతుంది, అమ్మాయికి మంచి జీవితం పరిహారం అవుతుంది, అమ్మాయికి మంచి జీవితం వస్తుంది, మంచి భర్త వస్తాడు, జీవితం అనేది గొప్పగా ఉంటుంది అని చెప్పిరంట. చెప్తే ఏం చేయాలంటే దానికి అన్ని చెప్పి వీళ్ళు రాజు ఏం చేయాలని చెప్పిండట. చెప్పిరంట. వాళ్ళు చెప్పిన తర్వాత ఏమైందంట, వీళ్ళు అమ్మాయిని ఒక ఊరు అవతల, తన నివాసం ఉండే ఊరు అవతల ఒక ఇల్లు కట్టించి అమ్మాయిని అందులోనే ఉంచిండట. ఆ ఇంట్లో ఉంచి ఈ రాజు, తండ్రి అనే రాజు రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 4 గంటలకు మధ్యరాత్రి అట్లా రోజు పోయేవాడంట. మధ్యరాత్రి దగ్గర అమ్మాయి దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేవాడంట. గంట 2 గంటలు అట్లా తన సమయాన్ని అక్కడ కేటాయించి తన కూతురు దగ్గర మళ్ళీ యథాతథంగా ఇంటికి వచ్చేవాడంట. వచ్చిన తర్వాత అట్లా కొన్ని రోజులు జరుగుతున్నప్పుడు కొందరు ఊర్లో ప్రజలు చూస్తారు కదా, చూసినప్పుడు కొంతమంది ఊరు మొత్తం గుసగుసలాడడం జరిగిందంట. ఏమనంటే, ఈ రాజు అమ్మాయిని పెళ్లి కుదరట్లేదు, అక్కడ ఉంచేసి ఈ రాజే పోతుండు, తండ్రే ఏదో తండ్రి కూతురుకు ఏదో అక్రమ సంబంధం ఉందనేది మనం మాట్లాడుకోకూడదు, తప్పు అది కదా, అలా ప్రచారం జరిగిందంట, చేసిరంట. అయితే ఆ ప్రచారం వల్ల ఆ అమ్మాయికి ఉన్న దోషం పోయిందంట. ఊరంతా అట్లా చెడుగా ప్రచారం చేసుకునేసరికి ఆ అమ్మాయికి ఉన్న దోషం పోయి తర్వాత మంచి సంబంధాన్ని కుదిరి అమ్మాయికి మంచి పెళ్లి చేశారంట. తన జీవితం తర్వాత గొప్పగా ఉందంట. అయితే తను పూర్వజన్మలో అందరికి అక్రమ సంబంధాలు గట్టి లేనిపోని చాడీలు చెప్పి వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం వల్ల అమ్మాయికి ఈ జన్మలో ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు. అందుకే మనం ఏం చేయాలంటే లైఫ్లో ఎప్పుడైనా చూసిందే మాట్లాడాలి, విన్నది ఎవరో చెప్పిందో మనం పంచుకోకూడదు అంటారు. ఎందుకంటే ఒక అమ్మాయికి పాపం పని చేసి చెడు పని చేసిందంటే అక్రమ సంబంధమే అనుకుందాం, ఇంకేదో దొంగతనమే అనుకుందాం, ఏదో ఒకటి, అది అవసరమే కావచ్చు, ఆమె రాతనే ఉండొచ్చు, అది ఏమన్నా కావచ్చు. అయితే దానివల్ల అమ్మాయి అట్లా చేసింది అది మంచిది కాదు, ఆమె ఇట్లా చేస్తుంది, ఈ దొంగతనం చేసింది, లేదా ఈ పాడు పని చేసింది, లేదా చాడీలు చెప్తుంది అని మనం అనుకుని అందరు ప్రచారం చేయడం వల్ల ఆమె చేసిన పాపం ఆమెకు ఉండదంట. తలా అయితే మనమే పంచుకుంటామంట. అంటే అంతా అట్లా పంచుకొని అమ్మాయికి పాపం తగ్గి మనం పెంచుకుంటామంట. అందుకని ఎప్పుడైనా మనం కళ్ళతో చూసింది మాత్రమే మాట్లాడాలి, విన్నది చెప్పొద్దు. అట అనేది వద్దు, నేను చూశాను, ఇది నేను జరిగినప్పుడు అక్కడే ఉన్నాను, అది మాట్లాడాలి. కానీ నేను విన్నాను అనేది వద్దన్నట్టు. అందుకని ఎవరిది వాళ్ళకి వదిలేయాలి. చేతనైతే మంచి చేయాలి, చేత కాకపోతే మంచి చేసే వాళ్ళకి అడ్డుపడకూడదు. మనకు చేతనైతే 10 రూపాయలు సహాయం చేయాలి. ఆ 10 రూపాయలు సహాయం చేయడం మన వల్ల చేత కాలే అనుకో, వేరే వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తే వానికి ఎందుకు చేసేది, అదే చేయొద్దు అట్లా చెప్పకూడదు. మన చేతనైతే చేయాలి, చేసే వాళ్ళకి అడ్డుపడకూడదు. ఇది మా అమ్మ చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇది వింటూ పెరిగిన, చాలా ఇట్లా నీతిగా చెప్తున్నదమ్మా.